హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను అబ్జర్వ్ చేసింది లేకుంటే తెలుసుకున్న డిఫరెన్స్ ఫ్రమ్ న్యూజిలాండ్ టు ఆస్ట్రేలియా ఏంటో తెలుసా? వెరీ సింపుల్, ఫ్యూయల్ ప్రైసెస్. సో ఫస్ట్ ఈ వీడియో మనం చూసే ముందు మీరు చూస్తున్న ఏరియా నుంచి ఫ్యూయల్ ప్రైసెస్ ఏంటో పర్ లీటర్ కమెంట్లో వేయండి. దాని తర్వాత ఇక్కడ ఫ్యూయల్ ప్రైసెస్కి న్యూజిలాండ్ దానికి డిఫరెన్సెస్ చెప్పాను, ఎందుకంటే డాలర్ కన్వర్జేషన్లో అంతే ఉంటుంది అని అనుకోవచ్చు. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ స్టేషన్ టు స్టేషన్ ప్రైసెస్. సో ఇప్పుడు నేను ఒక స్టేషన్ ఫ్యూయల్ తీసుకున్నాను, అది 160 cents ఉంది పర్ లీటర్. ఇప్పుడు ఇదే రోడ్లో దాదాపు ఒక 6 to 7 స్టేషన్స్ ఉన్నాయి. అరే స్టేషన్ టు స్టేషన్ డిఫరెన్స్ ఎంత ఉంది అని చూస్తే దెర్ ఆర్ ఫ్యూ స్టేషన్స్ ఆర్ ఛార్జింగ్ 220 cents కూడా, 230 cents కూడా, 210 cents. సో ద డిఫరెన్స్ ఇస్ ఆల్మోస్ట్ 60 నుంచి 70 centలు ఉంది. అరే మరి ఫ్యూయల్ ఏమన్నా తేడా ఉంటుందంటే అదే ఫ్యూయల్, కంపెనీ బ్రాండ్ చేంజ్, ఇవాడు రేట్లు అక్కడ పెట్టుకుంటున్నాడు. న్యూజిలాండ్లో అయితే మాకు అలా ఉండదమ్మా. మ్యాక్సిమం డిఫరెన్స్ వస్తే 6 to 10 cents మ్యాక్సిమం డిఫరెన్స్. అది కూడా పీపుల్ రన్ కొంచెం ఆఫర్స్ అలా సెట్ చేసుకుంటారు కాబట్టి. సో అది నేను అబ్జర్వ్ చేసిన ఫస్ట్ డిఫరెన్స్. అంటే మరీ పక్కనున్న స్టేషన్స్కి డిఫరెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 70 cents. అంటే ఏముంది రాగా 35 రూపాయలు 40 రూపాయలు పర్ లీటరే కదా అనుకుంటారు. కానీ ఇప్పుడు నా బండిలో 50 లీటర్ల పెట్రోల్ కొట్టాలి. 50 లీటర్లు అంటే క్యాలిక్యులేట్ చేసుకోండి మరి. సో అది నేను అబ్జర్వ్ చేసిన ఫస్ట్ డిఫరెన్స్. మా దగ్గర అయితే సేమ్ ఉంటుందమ్మా.